మార్కాపురం జిల్లా కనిగిరి నియోజకవర్గంలో 2026-27 బడ్జెట్ అవుట్రీచ్ క్యాంపెయిన్ కార్యక్రమంలో ఎమ్మెల్యే ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి, ఆర్డీఓ సమంత అధికారులు మరియు నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అమరావతి రాజధానికి లోక్సభ, రాజ్యసభల నుంచి ఆమోదం లభించిన సందర్భంలో కొవ్వొత్తులు వెలిగించి అమరావతి వెలుగులు ఆంధ్రులకు మలుపులు అని ప్లకార్డులు ప్రదర్శించారు. నియోజకవర్గ అభివృద్ధిని కూటమి ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. 6 మండలాల్లో నిజమైన లబ్ధిదారులను గుర్తించి అందరికీ పథకాల ప్రయోజనం పారదర్శకంగా సమర్థవంతంగా అమలు చేస్తామన్నారు. మన దగ్గర ఎంత నిధులు ఉన్నాయి, ఎంత ఖర్చు చేయగలం అనేది ఆ విశ్లేషణ మీ ముందు పెడితే జనాలు మనకు వచ్చిన బడ్జెట్ ఈరోజు కనిగిరి నియోజకవర్గానికి 160, కనిగిరి మండలానికి 6 కోట్లు 67 లక్షలు 72 లక్షలు ఎంతో శాంక్షన్ అయింది. అదేవిధంగా 72 కోట్లు పామూరుకు వచ్చింది, 50 కోటి 89 లక్షలు సిఎస్ పొలం, పీసీ పల్లె 42 కోట్లు 72 లక్షలు, హెచ్ఎంబాడు 35 కోట్ల 76 లక్షలు. ఇవన్నీ కూడా ఏంటంటే మనము ఈ బడ్జెట్ వచ్చింది ఇన్ని కోట్లు ఉన్నాయి కదా, ఎమ్మెల్యే దశపోయాడా లేకపోతే ఏమైందని చెప్పి మీరు ఆలోచిస్తారు, లేకపోతే అధికారులు తినేశారు. దాంట్లో జీతభత్యాలు, పెన్షన్లు, మనం చేసే వెల్ఫేర్ ప్రోగ్రామ్, తల్లి వందనాలు, తర్వాత సంక్షేమ పథకాలు అన్నీ కూడిన తర్వాత మళ్ళా బడ్జెట్ వేరుంటుంది. దాంట్లో రోడ్ల కింద పన్ను రూపాయలు వచ్చేది. వాస్తవం చెప్పుకోవాలంటే మనకు వచ్చే బడ్జెట్ మనం అప్పులు, మనం కట్టే ట్యాక్స్లు రెండు చూసుకుంటే వేరే చేసుకుంటే మనకు సమానంగా సరిపోతుంది. కానీ ప్రత్యేకంగా రాష్ట్రంలో నుంచి వేరే చోట ఇండస్ట్రియల్ ద్వారా కానీ రకరకాల ట్యాక్స్, లేకపోతే ప్రపంచ మన భారతదేశ ప్రభుత్వం ద్వారా కానీ కేంద్రం నుంచి వచ్చిన నిధులతో కానీ అన్ని కలిపి మనం వేరే వేసుకున్నప్పుడు కొన్ని డెవలప్మెంట్ యాక్టివిటీస్ జరుగుతూ ఉంటాయి. ఇవన్నీ కూడా మనం ప్రజలకు తెలియజేసి బడ్జెట్ అంటే ఏ విధంగా కేటాయిస్తారు, ఇచ్చిన అమౌంట్ ఎట్లా ఖర్చు చేస్తారు, దాన్ని మనం ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఈరోజు మన ముందు ఈ నెల 10 లక్షల ఆదాయం వచ్చింది పంట మీద, దాన్ని ఏ విధంగా ఖర్చు పెట్టాలని అనుకుంటాం. ముందు 2 ఎకరాల పొలం ఉంటుంది, నెక్స్ట్ ఇయర్ దానికి ఫెన్సింగ్ దిగేసుకోవడం, తర్వాత బోర్లు వేసుకుంటాం, నీళ్ళు వేసుకోవడం, అట్లా ప్రణాళికబద్ధంగా ఏర్పరచుకోవడాన్ని బడ్జెట్ అంటారు. దాన్ని గ్రామ స్థాయిలో కూడా తెలియజేసి ముఖ్యంగా మనమైతే ఈ బడ్జెట్ లో మనకు మేలు జరగబోయేది ఏంటంటే అనంతపురం జిల్లాని వెనకబాటు జిల్లాగా ఏ విధంగా అయితే ఏర్పరిచారో ఆ విధంగా మన మార్కాపురం జిల్లాను తీసుకోవడం జరిగింది. దానికోసం ప్రత్యేకంగా నిధులు కూడా కేటాయించబడుతున్నాయి. కేంద్రం కానీ రాష్ట్రం నుంచి, ప్రపంచ బ్యాంకు నుంచి కొంత, మరి కేంద్రం నుంచి పూర్వోదయ స్కీమ్ కింద కూడా మనకు నిధులు ఇవ్వడం జరగబోతుంది. తద్వారా ఏంటంటే మిగతా జిల్లాల్లో ఉందో లేదో తెలియదు, మన జిల్లాలకైతే పంట వేసుకున్నప్పుడు 90% లేదా 100% సబ్సిడీ, ఎన్ఆర్జీసీ ప్రోగ్రామ్, ఎన్ఆర్జీఎస్ రేపు వికసిత్ భారత్ రామ్జీ అనే ప్రోగ్రామ్ లో మనం వేరే విధంగా కూడా బడ్జెట్ కేటాయించి హార్టికల్చర్ పంటలు వేసుకునే వాళ్ళకి 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు ఆ మొక్క పెరిగేంత వరకు కూడా నీళ్లు పోసుకోవడానికి కానీ ఎరువు వేసుకోవడానికి ఇచ్చే పథకాలు కానీ ఈ విధంగా ప్రత్యేకంగా మనకు ఉంటుంది. దీని మీద డీటెయిల్ బడ్జెట్ ఇంకా మనం స్టడీ చేయించి మనకు వచ్చిన తర్వాత మండల స్థాయిలో ఎక్కడ ఏది ఉంది, మనం దేన్ని ఉపయోగపరచుకోవాలి, లేదా కేంద్రంలో ఏది ఇస్తుంది దానికి అనుకూలంగా మనం నెక్స్ట్ అప్లై చేసుకునే దానికి కూడా మనం ప్రయత్నం చేయాలని కోరుకుంటూ దీన్ని డీటెయిల్ బడ్జెట్ ఇంకో రోజు కూడా మనం అందరం కూర్చొని చర్చించుకుందామని తెలియజేస్తూ సెలవు.